మోడ్రన్ కపుల్ పార్ట్ 16. మహా అలా కోపంగా అరిచేసరికి అక్కికి ఒక్క నిమిషం మైండ్ బ్లాక్ అవుతుంది. రిసెప్షనిస్ట్కి టెన్షన్గా ఉంటుంది. ఎక్కడ తిడుతుందో మహా అని. అక్కి ఆమె టెన్షన్ని చూసి అయ్యో నా వలన ఈ అమ్మాయి బాధపడుతుందేమో అనుకొని నెమ్మదిగా మేడం అంటాడు మహా అని. మిస్టర్ అక్కి, నువ్వు ఆఫీస్లో న్యూ జాయినింగ్ కదా, నీ వర్క్ ఏంటో తెలుసుకోకుండా ఈ మీటింగ్స్ నో మీటింగ్స్ కాదు, ఈ నవ్వులు ఏంటి అంటుంది. మేడం, అది తనని నువ్వు చెప్పు, అసలు ఎందుకు మీ ఇద్దరు తెగ నవ్వుకుంటున్నారు అని అడిగింది మహా. నాన్సీ, చెప్పు, ఏం చెప్తున్నావు అతనితో అంతలా అంది. అమ్మో, మేడం చాలా కోపంగా ఉన్నారు. నాకు తెలిసి ఇది మా మీద కోపం కాదు. ఇంటి దగ్గర ఆమె భర్తతో ఏదో ఫైట్ చేసి వచ్చి ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ మా మీద రుద్దుతుంది అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది సైలెంట్గా మాట్లాడకుండా. నాన్సీ, నీకు చాలా పొగరు కదా, సమాధానం కూడా చెప్పకుండా చూస్తున్నావు అంది మహా మళ్ళీ టెన్షన్గా. మేడం, అలా ఏం లేదు మేడం, కొంచెం భయం వేసింది మీ కోపం చూసి, అందుకే అలా సైలెంట్గా ఉన్నాను అంటుంది. నాన్సీ టెన్షన్ ఎక్కువ అవుతుంటే ఇంకా సైలెంట్గా ఉండడం మంచిది కాదు అని అక్కి ఇన్వాల్వ్ అయ్యి, మేడం, ఇందులో తన తప్పేం లేదు, నేనే సరదాగా ఒక జోక్ వేశాను, తను నవ్వింది. న్యూ జాయినింగ్ అని తను కూడా నాకు పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడానికి ట్రై చేసింది అని చెప్పి మహా ఆన్సర్ కోసం చూస్తాడు అక్కి. ఇంకేం అనలేక ఇట్స్ ఓకే, ఇప్పుడు వదిలేస్తున్నా, ఇంకోసారి ఇలాంటివి అన్నీ చేయకండి అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఉఫ్ అంటూ రిలాక్స్ అయ్యి టేబుల్ మీద పడుతుంది నాన్సీ. ఓయ్ నాన్సీ, టెన్షన్ తగ్గిందా అని అడుగుతాడు అక్కి. తగ్గింది. అయినా ఇప్పుడు మనం ఏం చేశాము, ఇంకోసారి అలాంటివి చేయొద్దు అంటున్నారు. అన్నది నన్నులే, నా పులిహార ఆపమని ఇండైరెక్ట్గా చెప్పింది అనుకుంటాడు అక్కి. అవన్నీ వదిలే లిటిల్, నేనేం చాలా బాగుంది అన్నాడు అక్కి. మహానుభావ, మొదలు పెట్టావా? ఇప్పుడే కదా నీ వలన ఎన్ని తిట్టు తినాల్సి వచ్చిందో, మళ్ళీ కలుపుతున్నామంటుంది. ఏంటవి కలిపేది అన్నాడు అక్కి. మాటలు తండ్రి, ముందు ఇక్కడి నుండి పో, నీకు దండం అంటూ అక్కికి చేయి చూపిస్తుంది నీ వర్క్ ప్లేస్కి వెళ్ళమని. సరే 2 మాటలకే అంత భయపడిపోతే ఎలా, ఇలాంటివన్నీ కామన్ అంటాడు అక్కి. అమ్మో, నేను ఎప్పుడు ఇలా తిట్లు తినలేదు అంటుంది నాన్సీ. ఇప్పుడు అలవాటు చేసుకో, అక్కి నీ ఫ్రెండ్ అయ్యాడుగా అంటూ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అంటూ నోరు మొత్తం తెరిచి చూస్తుంది అక్కి వైపు నాన్సీ. అక్కి వెనక్కి తిరిగేసరికి నాన్సీ ఎక్స్ప్రెషన్కి నవ్వు వచ్చి వెనక్కి తిరిగి మళ్ళీ తన దగ్గరకు వచ్చి తన నోరు క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. తన వర్క్ ఎక్స్ప్లెయిన్ ఎవరు చేస్తారా అని చూస్తుంటే గీతిక వచ్చి హలో మిస్టర్ అంటుంది. మిస్టర్ కాదు, నా పేరు అఖిల్, అక్కి. హలో అఖిలు అంటుంది గీతిక. అమ్మో, అంత అవసరం లేదు, జస్ట్ అక్కి అను అంటాడు. నేనేమన్నా నీ గర్ల్ ఫ్రెండా అలా పిలవడానికి అంది గీతిక. సరే పర్లేదు, ఇప్పుడు అవ్వు అంటాడు. వాట్ అంది గీతిక. హలో మిస్ గీతిక నా పేరు అంటుంది ఆ అమ్మాయి. గీతిక గారు, మీరు గర్ల్ కదా, నాకు ఫ్రెండ్ అవ్వండి అంటున్నా, అన్నిటికీ అవే అర్థాలు తీసుకొని నన్ను చెడగొట్టేస్తున్నారు అంటాడు అక్కి. వాట్, నేనా అంది గీతిక. మరి నేనా? ఇప్పుడు ఎవరు తప్పుగా అర్థం చేసుకుంది? ఓకే, సారీ అక్కి, రా నీ క్యూపికల్ చూపిస్తాను, అండ్ నువ్వు చేయాల్సిన వర్క్ కూడా అంటుంది. పదా గీతు అంటాడు అక్కి. గీతునా అంది ఆ అమ్మాయి. అవును, అంత పెద్ద పేరుతో పిలవలేక అంటాడు అక్కి. ఒక్కటే నీకు ఎక్కువైందా? ఎస్ అన్నాడు అక్కి. అమ్మో, వీడితో పెట్టుకుంటే నాకు పిచ్చి ఎక్కేలా ఉంది. ఎందుకు అంటారు అలా అంటాడు అక్కి. వినబడిందా అంది గీతిక. వినిపించాలి అని అనుకోలేదా మీరు? లేదు అంటూ తల ఊపుతుంది గీతు. అలాంటప్పుడు మనసులో అనుకోవాలి, నోటితో కాదు. ఫీల్ అయ్యావా అని అడిగింది గీతిక అక్కిని. లేనిపోని ఐడియాస్ ఇస్తావెందుకు? ఓహో, కేకే, అయితే నీకు వినిపించినా నువ్వేమనుకోలేదు కాబట్టి ఇక ఈ టాపిక్ వదిలే అంది గీతిక. వదిలేసా? ఇక్కడ చెత్తబుట్ట ఎక్కడా అంటాడు అక్కి. నీ జేబులో ఉంటుంది అంటుంది కోపంగా. అయినా ఇప్పుడు అది ఎందుకు, వదిలేయమన్నావుగా అంటాడు అక్కి. నవ్వు రాలేదు సార్ అంటుంది గీతిక. అయితే హాస్యగ్రంథులు తక్కువేమో. నడవడం ఆపి కోపంగా చూస్తుంటే గీతిక, ఏంటి ఆగిపోయావన్నాడు అక్కి. తమరు ఆసీనుడు అయ్యే కుర్చీ వచ్చేసింది, అందుకే అంది గీతిక. ఓహో అవునా, అయితే ఆసీనులు అవుదాం. బహు చక్కగా ఉంది అంటాడు అక్కి. ఉంటుంది, ఇచ్చిన వర్క్ చక్కగా చేయకపోతే అదే చైర్ ముళ్ళ కంచలా ఉంటుంది. ఎవరిని భయపెడదాం అనుకుంటున్నావు బాలిక? ఈ అఖిల్ అక్కీనా అంటాడు. అబ్బో, ఏంటి అక్కినేని అఖిల్లా బిల్డప్ ఇస్తున్నావు అంటుంది.
అలా ఉంటానా నేను అని అడిగాడు అక్కి. మాటలతో సమయాన్ని వృధా చేయక పని చేయరా మానవా అంటుంది గీతిక. ఏం మానాలి అంటాడు అక్కి. ఓ నో ఇరిటేటింగ్ ఫెల్లో అంటూ ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్తుంటే బాలిక అని పిలుస్తాడు. వెనక్కి తిరిగి పళ్ళు నూరుతూ హా ఏంటి నీ బాధ అంటుంది. నువ్వు చాలా అందముగా ఉన్నావు. యూ అంటూ చిరాకుగా వేలు చూపిస్తూ వెళ్ళిపోతుంది గీతిక. గీతిక ఇరిటేషన్ చూసి నవ్వుతూ ఉంటాడు అక్కి. చాలా అందంగా ఉన్నావు అని పిలిచి చెప్పేటప్పుడు కిషోర్ తన రూమ్కి వెళ్దామని అప్పుడే డోర్ తీస్తుంటే అక్కి మాటలు వినిపించి చూస్తే గీతుకి కాంప్లిమెంట్ ఇవ్వడం విని కోపం వచ్చి అక్కీని సీరియస్గా చూస్తూ తన వైపుకు వెళ్ళిపోతాడు. మహా అక్కి మీద అరిచి వచ్చిన దగ్గర నుంచి కూడా చిరాకు పడుతూ ఉంటుంది. అయ్యో అసలు వాళ్ళిద్దరూ ఏం చేయకుండానే నేను ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యాను? అంతా ఆ మానస్ వలనే. వాడికి తెలియదా వాడు అంటే ఎంత ఇష్టమో నాకు? నా మైండ్ అంతా చిరాకు చేసి వదిలేశాడు అంటూ ఆఫీస్కి వచ్చే ముందు మానస్ని కలిసి మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చాయి మహాకి. ఆఫీస్కి వస్తుంటే మానస్ కాల్ చేసి అర్జెంట్గా కలవాలి, ఈ ప్లేస్కి రా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు మహాతో. హలో హలో అని ఎంత పిలిచినా వినిపించుకోడు. వెంటనే కాల్ కట్ చేస్తాడు మానస్. అబ్బా ఏంటి కట్ చేశాడు అనుకుంటూ మళ్ళీ కాల్ చేస్తుంది. మానస్ కాల్ లిఫ్ట్ చేయడు. ఏమైందో అని కంగారుగా మానస్ చెప్పిన ప్లేస్కి వెళ్తుంది మహా. మహా రావడం చూసి తన దగ్గరకు వస్తాడు. మానస్ ఏంటి ఇంత అర్జెంట్గా పిలిచావంది మహా. ఓహో నాకు అర్జెంట్ అయితే తప్ప రావా అంటాడు. ఏం మాట్లాడుతున్నావు మానస్ నువ్వు? అసలు దేనికి పిలిచావు? ఏం మాట్లాడుతున్నావు అంటుంది. మనం సరిగ్గా కలిసి ఎన్ని డేస్ అయింది మహా అంటాడు మానస్. ఓహో అది అడగడానికా నన్ను ఇప్పుడు పిలిచావు? ఆఫీస్ టైం అవుతుంది మానస్. ఓకే నీకు అది పెద్ద మ్యాటర్ కాదు కదా. నేనే పిచ్చివాడిని నీకోసం పరితపించి నిన్ను చూడాలి అనిపించి కాల్ చేసి రమ్మన్నాను. చాలా రోజులు అయింది నిన్ను చూడాలి అనిపిస్తుంది అంటే ఆఫీస్కి లేట్ అవుతుంది అంటావు అని ఏం చెప్పకుండా రమ్మంటే ఇక్కడికి వచ్చాక ఎందుకు పిలిచావంటావా నన్ను? వర్క్లో పడి కొంచెం నెగ్లెక్ట్ చేసావనుకున్నాను, కానీ నన్ను పూర్తిగా మర్చిపోయావు అని ఇప్పుడే తెలిసింది. ఓకే మహా, నీ టైం వేస్ట్ చేసినందుకు సారీ అంటూ మానస్ వెళ్ళిపోతుంటే మానస్ ఆగు అంటూ తన చెయ్యి పట్టుకుని నా ఉద్దేశం అది కాదు, లేట్ అవుతుంది అన్న టెన్షన్లో అలా అన్నాను తప్ప నా ఇంటెన్షన్ వేరే కాదు అంటుంది మహా. చెవులు పట్టుకుని సారీ ఇంకెప్పుడు అలా అనను అంటుంది మహా మానస్ ముందు. మానస్ సైలెంట్గా ఉంటాడు. ఏంటి సరేనా, అలా సైలెంట్గా ఉంటే ఎలా? సరే అని సమాధానం చెప్పు అంది. మానస్ మొహం పక్కకి తిప్పేస్తాడు. మానస్ ఎంత క్యూట్గా ఉన్నావో తెలుసా అలిగితే అంటూ బుగ్గలు లాగుతుంది మహా. అయినా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఓహో బాబుగారు డీప్గా హర్ట్ అయినట్టు ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తుంది. ఒక్కటే ఐడియా, కోపంలో ఉన్న వాళ్ళని నవ్వించాలి అంటే చక్కలి గింతలే అనుకొని మానస్కి దగ్గరగా వచ్చి నుంచుంటుంది మహా. మానస్ దూరంగా వెళ్తుంటాడు మహా దగ్గరికి వస్తుంటే. మహా ఇంకొంచెం ముందుకు వచ్చి కదిలావంటే చంపేస్తాను అంటూ కోపంగా చూసి తన 2 చేతులు మానస్ నడుము దగ్గర పెట్టి గిలిగింతలు పెడుతూ ఉంటుంది. మహా ఏం చేస్తున్నావు? అందరూ చూస్తారు, వదులు అంటూ అరుస్తాడు. నేను వదలను, నువ్వు మాట్లాడేదాకా అంటూ ఇంకా చెక్కలిగింతలు పెడుతుంది మహా. ఇంకా కంట్రోల్ అవ్వలేక నవ్వేస్తాడు మానస్ నవ్వి ఇంకా తట్టుకోలేక ఓకే మాట్లాడతాను అంటాడు. అమ్మయ్య, తమరు మాట్లాడకపోతే ప్రాణం పోయినట్టే అనిపించింది. నువ్వు నన్ను కలవకపోతే నాకు అలానే అనిపించింది మహా. నాతో మాట్లాడకుండా ఉంటే అలానే అనిపించింది. నిన్ను చూడాలి అని ఎంత పరితపించానో అంటాడు. సారీ మానస్, ఇంకెప్పుడు అలా చేయను అంటూ తను ఎంతమందిలో ఉందో అని కూడా చూడకుండా మానస్ని హక్ చేసుకుంటుంది. మహావదులు అందరూ చూస్తున్నారు అంటూ తన కళ్ళల్లోకి చూస్తాడు మానస్. సరే ఇంకెప్పుడు అలా చేయకు, ఇప్పుడు వదిలేస్తున్నా అంటాడు. మహా షార్ట్గా ఫేస్ పెట్టి సరే అంటూ తల ఊపుతుంది. వాచ్ చూస్తే ఆఫీస్ టైం అవుతుండటంతో మానస్ టైం అవుతుంది, ఈవినింగ్ ఖచ్చితంగా కలుస్తాను, బాయ్ అంటూ నుదుటి మీద ముద్దు పెడుతుంది మహా. నువ్వు ఎప్పుడు ఇంతే మహా, మారవ్ అంటూ కోపంగా వెళ్ళిపోతాడు మానస్ అని ఎంత పిలిచినా వినిపించుకోడు. మహా ఆ డిస్టర్బెన్స్లోనే ఆఫీస్కి వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి కోపగించుకుంటుంది. అదంతా గుర్తుకు వస్తూ మైండ్ పాడవుతుంటే మహా కంట్రోల్ అవ్వడానికి చాలా ట్రై చేస్తూ అలానే ఎలాగో అలా వర్క్ చేస్తుంది. లంచ్ టైం అయ్యేసరికి అక్కి మార్నింగ్ తెచ్చుకోవడం మర్చిపోయాడని తానే తీసుకురావడం గుర్తు వచ్చి అక్కిని తన గ్యాపిన్లోకి రమ్మని మెసేజ్ చేసింది మహా మెసేజ్ చూసిన అక్కి దేనికి రమ్మంటుంది?
తన దగ్గరకు. మార్నింగ్ తిట్టినవి చాలలేదేమో, ఇప్పుడు లంచ్ కూడా ఇస్తుందేమో అని వెళ్తాడు. మే ఐ కమిన్ మేడం అంటాడు అక్కి. మహా ఎస్ అంటూ అక్కి వైపు చూస్తూ మార్నింగ్ లంచ్ మర్చిపోయావు, ఇదిగో క్యారేజ్ అంటుంది. నాకేం వద్దు అని మొహం ముడుచుకుంటాడు అక్కి. అక్కి, చిన్నపిల్లోడిలా ఏంటి నీ వేషాలు? నావి కాదు నీవి, ఎక్కడో ఏదో డిస్టర్బెన్స్ అయ్యావని కోపం స్టాఫ్ మీద చూపించడం తప్పు మహా అంటాడు. అంటే ఇప్పుడు నేను ఆ అమ్మాయిని తిట్టాను అని నీకు కోపం వచ్చిందా? మహా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను అంది స్టాఫ్ ఆ అమ్మాయిని అని కాదు. ఆహా, నువ్వు స్టాఫే కదా, మర్చిపోయాను. అదే నువ్వు. ఓహో, పళ్ళు ఇకిలించే అమ్మాయి అయ్యేసరికి స్టాఫ్ అనే పేరు చెప్పి అంటున్నావు కదా. స్టాఫ్ అనకుండా నువ్వు నాకు తెలిసిన ఫ్రెండ్లా కూడా చెప్పొచ్చు మహా అంటాడు. కానీ నువ్వు అలా చెప్పలేదు మహా, అది కాదు. మిస్టర్ అఖిల్, రిమెంబర్ వన్ థింగ్, నేను మీ బాస్ని. సారీ మేడం, నాకు బాస్ గారి లంచ్ బాక్స్ తీసుకోవాలి అని లేదు అంటాడు అక్కి. ఇందాక నేను నీకు బాస్ని, ఇప్పుడు ఒక వైఫ్ ఆర్ రూమ్మేట్గా చెప్తున్నా నీకు. ముందు తిను, తీసుకో దీన్ని అంటూ బాక్స్ ఇస్తుంది మహా అక్కీకి. సారీ మేడం అంటాడు అక్కి. రే, ఇప్పుడు ఫ్రెండ్ అనుకో అన్నాను కదా. ఆహా, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు రిలేషన్స్ మార్చేస్తే నేను నీ కింద పనిచేసే ఎలుకలా నువ్వు చెప్పిన వాటికి తల ఊపాలా అంటాడు అక్కి. కుక్కలా అనుకుంటా అంది మహా. హా, అదే మరి, నన్ను నేనే కుక్క అనుకుంటే బాగోదు అని ఎలుక అనుకున్నా అంటూ కొంచెం చికాకుగా ఫేస్ పెడతాడు అక్కి. అక్కీని చూసి నవ్వు వచ్చి, అక్కి ఇప్పుడు అచ్చం నువ్వు ఎలుకలా ఉన్నావు అంటూ నవ్వుతుంది. హా, నేనేం ఎలుక కాదు అన్నాడు అక్కి. నువ్వే అన్నా కుక్క అని అనుకోలేను అని ఎలుక అనుకున్నా అన్నావు, మరి ఇప్పుడు ఎలుక అంటుంటే ఎందుకు తీసుకోవడం లేదు అంటుంది. నా ఇష్టం, నేను నాకు నచ్చినట్టు చేస్తాను, నువ్వు నూరు మోసుకో అంటాడు. హలో మిస్టర్ అఖిల్. ఓహో, నువ్వు మళ్ళీ నార్మల్కి వచ్చావా ఏంటి? నీ బాధ ఏంటి? నేను తీసుకోను అండ్ ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా, ఈ విషయం గురించి అయితే నన్ను పిలవకు అని అక్కి వెళ్ళిపోతుంటే అక్కి స్టాప్ అని అరుస్తుంది మహా. ఏంటి అంటాడు వెనక్కి తిరిగి. నువ్వు కనుక ఇప్పుడు ఈ లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళకపోతే నైట్ నీకు ఇదే పెడతాను. ఫుడ్ వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అంతేకాక ఇది నీ వాటానే కాబట్టి నీకే పెడతా. అంత పని చేయకు తల్లి, తింటాను అని బాక్స్ తీసుకుంటాడు అక్కి. హే ఆగు, ఇక్కడే తిను, నా రూమ్లో నుంచి బాక్స్ తీసుకొని వెళ్తే 100 క్వశ్చన్స్ నిన్ను వెంటాడుతాయి అంటుంది మహా. అబ్బో అనుకుంటూ అక్కి మహా ఎదురుగా కూర్చొని లంచ్ చేస్తుంటారు. ఇద్దరు కూడా సైలెంట్గా తినేస్తారు. మహాకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు అక్కి. పెన్ క్యాప్ నోట్లో పెట్టుకుని సిస్టమ్ చూస్తున్న మయూరి దగ్గరకు వెళ్ళి, మిస్ అయోమయం, ఏం చేస్తున్నావు అన్నాడు అక్కి. మీరా, నన్ను ఎందుకు అలా పిలుస్తున్నారు అంది. నువ్వు నీ అవతారం అలానే ఉంది కాబట్టి అంటూ కింద నుండి పైకి చూస్తాడు మయూరిని అక్కి. చింపిరి జుట్టు, లూజ్ టాప్, క్యాజువల్ స్లిప్పర్స్, అంతకు మించి మొహంలో మొత్తం భయం, తెలియనితనం, అమాయకం అన్నీ చూసి అలా అనిపించింది అనుకుంటాడు మనసులో అక్కి. ఏంటి తెగ ఆలోచిస్తున్నావు నువ్వు, ఇంతకీ నీ పేరు ఏంటి అంటూ పెన్ నములుతుంది మయూరి. అఖిల్ అంటూ ఆ పెన్ లాక్కొని, ఏంటి లంచ్ చేయలేదా, ఇది తింటున్నావు అంటాడు. చేశాను, దీన్ని కూడా తింటాను, ఇది కూడా బాగుంది అంటుంది మయూరి. ఉఫ్ మిస్ అమాయకం, ఈ కాలంలో ఇలా ఉంటే ఇదిగో ఇలా నాలా ఏదో ఒకటి అంటూ ఉంటారు అందరూ. ఎవరో ఏదో అనుకుంటారు అని నన్ను నేను మార్చుకోను కదా అంది మయూరి. ఓహో, ఇప్పుడు అర్థమైంది మిస్ అమాయకత్వం. నువ్వు కాదు, నేను మిస్టర్ అమాయకత్వం అని. ఎలా అంటుంది మయూరి. ఎలా అంటే నువ్వు అసలు అలా ఉంటే ఇంత దూరం రావు, నీ నేచర్ అలాంటిది, ఇంకెప్పుడు నిన్ను అలా పిలవను అంటాడు అక్కి ఆ అమ్మాయిని. అక్కి అంతలా అర్థం చేసుకున్నందుకు మయూరి ఇంప్రెస్ అయ్యి అక్కీనే చూస్తూ ఉంటుంది. ఓ, ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు అక్కి. ఫ్రెండ్స్ అంటూ చెయ్యి ఇస్తుంది మయూరి. ఓహో ష్యూర్, తర్వాత నువ్వు నాకు నచ్చావు, లవ్ అని అనవు కదా అంటాడు అక్కి. ఎందుకు అలా అనుకుంటున్నావు? నువ్వు ఫ్రెండ్షిప్ చేసే ప్రతి అమ్మాయి అలానే అంటావా అని అడిగింది మయూరి. లేదు, నిన్నే అన్నాను, ఇప్పుడు ఎందుకు నన్నే ఇంత స్పెషల్గా అంటుంది ఆ అమ్మాయి. నువ్వు మిస్ అమాయకం అండ్ దానికి తగ్గట్టు ఇందాక ఒక లుక్ ఇచ్చావుగా, తేడా అనిపించి అలా అంటున్నా అన్నాడు అక్కి. ఓహో, అలాంటిది ఏమీ లేదు, ఫ్రెండే నువ్వు అంటుంది. అయితే ఓకే, ఫ్రెండ్గా ఒక సజెషన్ ఇస్తాను అన్నాడు అక్కి. ఈ పెన్ మాత్రం తినకే, చూడు నమిలి ఎలా అయ్యిందో, దాన్ని తీసుకుని డస్ట్బిన్లో పడేస్తాడు అక్కి. హహహ, నువ్వు భలే కామెడీ చేస్తావు, నేను ఏం సీరియస్ మ్యాటర్ చెప్తావో అనుకున్నా అంది మయూరి. మయూ అంటాడు అక్కి. వాట్ అంది ఆ అమ్మాయి. అబ్బా, అంత పెద్ద పేర్లతో నేను పిలవలేను అన్నాడు అక్కి. అది కాదు నీకు అని మయూరి అంటుంటే, స్టాప్ ఇట్,
ఈ డైలాగ్ మాత్రం కొట్టకు, రీ ఒకటి యాడ్ చేయలేకపోతున్నావా అని అన్నాడు అక్కి. కానీ ఎలా, నేను సేమ్ అలానే అందాం అనుకున్నా అని క్వశ్చన్ అడిగింది మయూరి. నాకు తెలుసు, ఆల్రెడీ ఒక అమ్మాయి ఆ డైలాగ్ కొట్టింది కాబట్టి అన్నాడు అక్కి. నువ్వు మామూలోడివి కాదు, అందరినీ లైన్లో పెడుతున్నావు. నువ్వు అన్నదానికి అర్థం ఏంటి మయూ అంటాడు అక్కి. ఎవరు తగిలితే వాళ్ళు అని అంటుంది మయూరి. నువ్వు తింగరివి కాదు, నువ్వు పెన్ను నమిలావని అలా అనుకున్నా, నేనే తింగరి అంటాడు అక్కి. వాటంది మళ్ళీ మయూరి. వాట్లేదు, వంకాయ లేదు, నో నో నో, ఇది ఓల్డ్ వన్నే, కాబట్టి న్యూ వన్ ఒకటి ఆలోచిస్తా అంటాడు. నువ్వేం చించకు, వెళ్ళు ఇక్కడి నుంచి అంటుంది మయూరి. అలానే మయూ బేబీ అంటాడు అక్కి. అక్కి, నిన్ను కొట్టేస్తాను అంది మయూరి. ఓకే కామ్, నేను పోతున్నా అంటూ తన క్యూబికల్లోకి వెళ్తాడు అక్కి వర్క్ చేయడానికి. ఈవినింగ్ వరకు కూడా అలా చాలా కష్టంగా వర్క్ చేస్తాడు అక్కి. ఈవినింగ్ అవ్వడమే ఫాస్ట్గా వెళ్ళిపోతాడు ఇంటికి. ఓహో గాడ్, చాలా రోజుల తర్వాత నేను ఇలా వర్క్లోకి వెళ్ళడం, మైండ్ అంతా ఏదోలా ఉంది, రిలాక్స్ అవ్వాలి అనుకొని ఫాస్ట్గా రెడీ అయ్యి పబ్కి వెళ్తాడు. బాగా డ్రింక్, డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. లాస్ట్ టైం కనిపించిన అమ్మాయి అక్కి దగ్గరికి వచ్చి హలో హ్యాండ్సమ్ అంటుంది. హే హాటీ, నువ్వా ఇలా వచ్చి అలా మాయమవుతున్నావేంటి అంటాడు. నేను కాదు, నువ్వు 1 వీక్ వచ్చి మాయమయ్యావు అంది అక్కిని. హహహా హాటీ, నీకు మాట ఇస్తున్నా, నెక్స్ట్ మంత్ నుంచి రెగ్యులర్గా వస్తాను. అదేంటి నెక్స్ట్ మంత్ అంటున్నావు, ఈ రోజు నుండి కంటిన్యూస్గా రావా అని అడిగింది ఆ అమ్మాయి. నా మొహాన డబ్బులు ఎవరు పడేయరు, శాలరీ వస్తే నా ఇష్టం అనుకుంటూ ఉంటాడు అక్కి మనసులో. హే బేబీ మాట్లాడవే అంటాడు అక్కి. నథింగ్, సమ్ వర్క్. ఓకే డ్యాన్స్ చేద్దాం రా అంటూ అక్కిని ఫ్లోర్ మీదకు తీసుకుని వెళ్ళి తన నడుము చుట్టూ చేతులు వేయించుకుంటుంది. అక్కి కూడా తనతో కలిపి డ్యాన్స్ వేస్తూ ఉంటాడు. మానస్, మహా ఇద్దరు ఒక బెంచ్ మీద కూర్చొని ఉంటారు. ఒకరిని ఒకరు పలకరించుకోరు, పరాయి వాళ్ళలా ఉంటారు. నాదే తప్పు అనుకుంటూ మానస్ ముందు మాట్లాడదాము అని మహా అంటాడు నెమ్మదిగా. దీర్ఘ ఆలోచనల్లో ఉన్న మహాకి వినిపించవు మానస్ మాటలు. బాగా కోపం వచ్చిందేమో అనుకొని మహా అంటాడు మళ్ళీ. ఇంకొకసారి పిలిచినా నో రెస్పాన్స్. ఇంకా మానస్ గట్టిగా మహా అని పిలుస్తాడు. దడుచుకొని తూతూతూ అనుకుంటూ మానస్ వైపు చూస్తుంది మహా. నాది తప్పు, సారీ, నిన్ను అర్థం చేసుకోవాల్సింది పోయి నేనే అనవసరంగా నీ మీద అలిగాను అంటాడు. మహా ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది ఆ మాటకి. హే మాట్లాడు మహా ప్లీజ్, తప్పు ఒప్పుకున్నాను కదా అన్నాడు మానస్. నా వల్ల అవ్వడం లేదు మానస్, నాకు ఎంత తలనొప్పి ఉందో తెలుసా. అంకుల్ ఆఫీస్ నాకు అప్పచెప్పి వెళ్ళారు. అక్కి ఇంకోవైపు వాడికి రెస్పాన్సిబిలిటీయే లేదు. ఇంట్లో వర్క్, ఆఫీస్లో వర్క్, ఇంకోవైపు ఇష్టం లేని పెళ్ళి, ఇష్టం ఉన్న నీతో ఎడబాటు. అలసిపోతున్నా, నేనేం చేయాలో అర్థం అవ్వక ఆ కోపం అంతా అక్కి మీదనే చూపిస్తాను. ఇంకా అతను అలాంటివి అంతగా పట్టించుకోడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎప్పుడో మా వాళ్లకు కంప్లైంట్ ఇచ్చేవాడు అంటుంది మహా. సరే అవన్నీ వదిలేసి నీతో సంతోషంగా ఉందామనుకుంటే రాగానే గొడవ, నీతో టైం స్పెండ్ చేయడం లేదు అని. అసలు ఈ టైమే లేదు, నేనేంటో ఆలోచిద్దాం అనుకోవడానికి నాకు దొరకడమే లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది మహా మానస్ ముందు. లేదు మహా, నువ్వు ఏడవకు, ఆలోచిస్తే అర్థమవుతుంది నువ్వు పడుతున్న బాధ ఎంత అంటే అది ఎవరికి చెప్పుకోలేనిది అని. ఇంకెప్పుడు నిన్ను ఏం అనను మహా, మాట ఇస్తున్నా అంటూ మహాని గట్టిగా హక్ చేసుకుంటాడు మానస్. మహా మానస్ని గట్టిగా పట్టుకొని తన బాధని మర్చిపోవాలి అని చూస్తుంది. మహా బాధ కన్నీళ్ల రూపంలో చూస్తుంటే మానస్కి ఏదోలా అనిపించి తనని నార్మల్ చేయాలని మహా ఫేస్ని చేతుల్లోకి తీసుకొని తన పెదవులని అందుకుంటాడు మానస్. మహా కూడా ఆ ముద్దుని ఆస్వాదిస్తూ బాధని మర్చిపోతూ మానస్పై తనకున్న ప్రేమని తెలుపుతుంది. డ్యాన్స్ వేస్తూ తన బాడీని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఉన్నాడు అక్కి. ఆ లైట్స్ వెలుతురికి ఇంకా హాట్గా కనిపిస్తుంటే అక్కి ఆమెని తన మీదకు లాక్కుంటాడు. ఆమె అక్కి గుండెల మీద పడిపోతుంది. అక్కి ఆమె కళ్ళల్లోకి చూస్తూ నీకు ఇష్టమేనా అన్నట్టు చూస్తాడు ఆమెని. ఆమె కళ్ళు ఆర్పుతూ తన అంగీకారం తెలియజేస్తుంటే అక్కి ఆమె పెదవుల్లోని తీపిని రుచి చూస్తూ ఉంటాడు. అక్కి వీపుని గట్టిగా పట్టుకొని అక్కికి సహకరిస్తుంది ఆ అమ్మాయి. ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్.
ఏంటి ఇద్దరే పర్ఫెక్ట్ మోడర్న్ కపుల్ వీళ్ళు అనుకుంటున్నారా? సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెనింగ్ అనమాట. స్టోరీ ఏంది ఇలా సాగుతుంది, ఏంటిది అసలు మంచికేనా మీరు రాసేది అనుకుంటారేమో. నేనైతే ఇక్కడ ఎక్కడ వైఫ్ అండ్ హస్బెండ్కి ఒకరి గురించి ఒకరికి మ్యాటర్ తెలియకుండా అయితే రాయడం లేదు. ఎందుకంటే నేను డైరెక్ట్గానే చూపించి నేను ఇవ్వాలనుకున్న మెసేజ్ని స్టోరీ ద్వారా ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాను. సో అందుకే వాళ్ళ రిలేషన్షిప్స్ అన్నీ కూడా డైరెక్ట్గా చూపిస్తూనే ఉన్నాను. సో అదనమాట. అండ్ నేను మొన్న ఒక రోజు మిస్ చేశాను కదా, నిన్న ఇచ్చాను ఇవాళ ఇచ్చాను అప్డేట్ అయితే. మీరు చదివి కామెంట్ చేసి చెప్పేయండి. నేనైతే టైంకి ఇవ్వాలని చెప్పేసి 1 డే ముందే దీన్ని వాయిస్ ఓవర్ ఇచ్చేసుకుంటున్నాను. మీరు మీ కామెంట్స్తో నాకు కొంచెం బూస్టప్ని ఇస్తారని కోరుకుంటున్నాను. ఇంకేం చెప్దాం అనుకుంటున్నా, ఏముంది, రాక్షస ప్రేమ స్టోరీ అయితే త్వరలో కంప్లీట్ అయిపోతుందండి. ఆ ప్లేస్లోకి ఇంకొక కొత్త స్టోరీ వస్తుంది. ఈ స్టోరీ ఆ స్టోరీ ఆదరించినట్టే ఇంకొక కొత్త స్టోరీని ఇంట్రడ్యూస్ చేస్తా అంటున్నారు కదా, ఆ స్టోరీని కూడా మీరు అలానే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జ్యోతి. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. గివ్ అవే గిఫ్ట్ కూడా ఉంది రాక్షస ప్రేమ స్టోరీకి, అదోసారి గుర్తు చేస్తున్నా, గుర్తుంచుకోండి. బాయ్.